మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ రజిత్ గారు. హాయ్ జయ. జనరల్గా మీతో చాలా మోటివేషనల్ టాక్స్ కానీ పేరెంటింగ్ టిప్స్ కానీ వాట్ నాట్, అసలు ఈ సబ్జెక్ట్ చెప్తారు ఈ సబ్జెక్ట్ చెప్పరు అని ఉండదండి. ఏ విషయం గురించి మనం రజిత గారి దగ్గరికి తీసుకెళ్ళినా ఇమీడియట్గా దాని గురించి ఎక్సర్సైజ్ చేసి, అంటే తనకి ఏదొస్తే అది చెప్పడం కాదు, దాని గురించి డెప్త్గా ఆలోచించి రీసెర్చ్ చేస్తారు. దాన్ని తను ఫాలో అయ్యి మనందరికీ తెలియజేస్తారు. దీన్ని బట్టే కదా ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే మాటల్లో చెప్పలేము రజిత గారికి. నిజం చెప్పాలంటే వీటితో పాటు హెల్త్ సెక్టర్ ఎక్కడున్నా ఏ వింగ్లో ఉన్నా దీని గురించి మాత్రం మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకంటే తను వచ్చే టైంకి మేము ఏదైనా ఫుడ్ తినేటప్పుడు కూడా బాగా ఆలోచిస్తాం. అమ్మో రజిత గారు వచ్చేస్తున్నారు, మనం ఏం తినాలి, కాన్షియస్గా చూస్తారనమాట. జయ ఇది తింటున్నారు, అది తింటున్నారు, అది ఫాలో అవ్వాలి. ఇది కాబట్టి మాకొక్కరికే కాదు మీ అందరికీ పరిచితమే, ఆల్రెడీ చెప్పారు చాలా వీడియోస్లో కూడా. కాబట్టి హెల్త్ వీడియోస్ని మళ్ళీ చేయిద్దాము, మళ్ళీ మనం ఆడియన్స్ చాలామంది వెయిట్ చేస్తున్నారు, మీ టిప్స్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పేసి నేను కిచెన్లోకి లాక్కొచ్చేసాను రజిత గారిని. మరి వింటర్కి వచ్చేస్తున్నాం. సో మీ స్టైల్లో ఒక మంచి రెసిపీ చెప్పండి. ఎవ్రీడే మీరు ఫాలో అయ్యేది ఏంటి? 100% చాలా అద్భుతంగా నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. షీ సో స్వీట్. ఎందుకంటే ఎదుటి మనిషిలో కొన్ని క్వాలిటీస్ చూడాలంటే మనకు అందులో ఉండాలి. సో ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ జయ. థ్యాంక్ యూ. అండ్ నేను చెప్పేది మీరు అన్నట్టు 100% నేను ఏదన్నా లోపల వేస్తున్నాను అన్న ఫుడ్ కానీ మైండ్లోకి కానీ అది నేను ఫాలో అయ్యి అది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది బాగా పనిచేస్తుంది అన్న తర్వాతే నేను ఖచ్చితంగా కెమెరా ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఈరోజు నేను చెప్పబోయే డ్రింక్ 200% సీజన్కి అనుకూలంగా, ఇది యాక్చువల్గా ప్రతి ఇంట్లోకి ఆల్రెడీ వచ్చేసింది. బట్ నేను అడుగుతున్నాను ఫాలో అవుతున్నారా? అయితే సేమ్ సబ్జెక్టు కొంతమంది టీచర్స్ కొంతమంది వాళ్ళు చెప్తే వినేవాళ్ళు కూడా ఉంటారు. అలాగే నా వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో రజిత మేడం కూడా చెప్పింది కాబట్టి చేస్తాను అనే వాళ్ళ కోసం ఈరోజు మన వీడియో. ఎవరైతే నేను లైఫ్ టైం లాంగ్ అంటే అట్లీస్ట్ 10 years నుంచి అయినా నా లైఫ్ స్టైల్ మొత్తం హెల్దీ లైఫ్ స్టైల్ ఉండటం వల్లనే ఎంత మెంటల్ స్ట్రెస్ని కూడా హ్యాండిల్ చేయగలుగుతున్నాను. సో నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో తినాలి, ఏదో తినేదానికంటే కరెక్ట్ది తింటే నీకు ఫిజికల్ పెయిన్ తప్పుతుంది. కొన్నిసార్లు మనకి ఈ పెయిన్ తప్పదు కదా, పరిగెత్తలేము. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే నీ బాడీని ఇంధనం లాగా సాధనం లాగా తయారు చేసుకోవాలి. సో టుడే వీఆర్ గోయింగ్ టు డీటాక్స్, మార్నింగ్ డీటాక్స్ డ్రింక్. ఓకే, సో ఇది ప్రాసెస్ ఏంటండి? ప్రాసెస్ ఏంటి అని అంటే బేసికల్గా జీలకర్ర, ఓము అండ్ సోంఫ్ అంటే ఏంటి క్యూమిన్ సీడ్స్, ఫెన్నల్ సీడ్స్, అజ్వైన్, ఈ మూడిటిని జీలకర్ర ఉన్న సోంపు 1 స్పూన్, అజ్వైన్ 1/2 స్పూన్ ఫర్ 1 person. ఓకే అండ్ లెమన్ వచ్చేసి 1/2 or 1 అకార్డింగ్ టు ద. జనరల్గా మనము పొద్దున్న తాగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి విటమిన్ సి ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ మార్నింగ్ మీకు యాక్టివేటింగ్కి కాబట్టి. సో అది తీసుకుంటారు. అండ్ 200 ml వాటర్. సో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదా జయ, ఆ నానబెట్టుకున్న నీళ్ళతో పాటు వేసేసేసి అండ్ 1 more glass వాటర్ దాంట్లో పోసేసి, దానికంటే నేను ఎలా చేస్తాను అంటే 1 glass వాటర్ ఫస్ట్ బాయిల్ చేస్తూ ఉంటాం. ఓకే, సో బేసికల్లీ మనము అల్లం కూడా. ఓకే, సో కాబట్టి ఈరోజు మనము గ్లాస్ ఆఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ని దీంట్లో పోద్దాము. మా ఇంట్లో కిచెన్ లోకి ఇంకా సాహసం చేయలేదు మా అమ్మ. అంటే నాకు తినడానికి కూడా ప్రస్తుతం మనసు బాలేని పరిస్థితిలో సుమన్ టీవీ కిచెన్ కి తీసుకొచ్చింది జయ. ఇది మసులుతుంది కాబట్టి మనకి ఇప్పుడు చాలా బాయిల్ అవ్వనివ్వండి. బాయిల్ అయిన తర్వాత ఏంటంటే కాకపోతే మనము ఇట్లా చిన్న ముక్కలు స్లైసెస్ చేసుకొని, జస్ట్ నేను ఇప్పుడు మన ఇద్దరం హాఫ్ తాగుతాం కాబట్టి అందాజేగా వేసుకోవడమే, మరి ఇట్లా కొలతలు అక్కర్లేసి. చూడండి ఒక మనిషికి ఇంత చిన్న పీస్ మన ఇంచ్ ఇలా మీకు అనుకూలంగా తీసుకొని ఇప్పుడు అల్లం వేసాం. సో మంచి బాయిల్ అవుతున్నాయి చూడండి వాటర్. సో వాటర్ వేసినప్పుడు ఏంటంటే ఇమ్మీడియట్ గా దాంట్లో ఉన్న వాటిని రిలీజ్ చేస్తుంది. దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ ని, యాక్టివ్ కాంపౌండ్స్ ఏదైతే ఉంటాయో జింజర్లో, అల్లంలో అది రిలీజ్ అయిపోతుంది. చూడండి స్మెల్ ఎంత అద్భుతంగా వస్తుందో. దీంట్లో ఇప్పుడు మనం ఆల్రెడీ సోంపు పెట్టుకున్నాం కదా, సోంపు కూడా వేసేస్తున్నాను. ఓకే, మన ఇద్దరికి కాబట్టికే ఇలా చేశాను. లేకపోతే మనము డైరెక్ట్ గా వీటిని వంపి అక్కడ ఇక్కడ పోతుంది కదా, చన్నీలో చేసుకొని ఈ స్ట్రెయిన్ అయిన వాటర్ ని అందులో వేసుకోవచ్చు, డైరెక్ట్ గా బాయిల్ చేయొచ్చు.
కానీ నేనేంటంటే మనకి ఎక్కడైనా ఇంకా కొంచెము ఉందేమో కాంపౌండ్ చాలా సో అంతే. బాయిల్ అవుతుంది కాబట్టి ప్రాపర్ అమ్మ చిట్కాలు అన్నట్టు ఇవి. ఎస్ ఎస్. సో ఇది ఏ టైంలో తీసుకోవాలంటారు? బేసికల్ గా నేను 2 రకాలు తీసుకుంటాను జయ. ఒకటి ఏంటంటే మార్నింగ్ యాజ్ ఇట్ ఈస్ గా సోక్ చేసింది ఇలా తీసుకుంటాము. సో జయ మీకు అర్థమైంది కదా ఎంత మంచి స్మెల్ వస్తుంది. ఇది 5 to 6 minutes బాయిల్ అవ్వనివ్వండి. బాయిల్ ఒక మనం వెయ్యంగానే ఒక పొంగు వచ్చింది కదా, అలా ఒక 3 minutes 4 minutes అయినాక కొంచెం సిమ్మర్ డౌన్ చేసుకుంటే ఇట్ విల్ నైస్లీ అంటే పూర్తిగా ఉన్న తరహాల మొత్తం రిలీజ్ అవుతుంది. దీన్ని అల్లము, జీలకర్ర, వాము, సోంపు. సో ఇప్పుడు చూడండి చక్కటి స్మెల్ వస్తుంది, వాసన వస్తుంది కదా. మీరు నమ్మరు, నేనైతే ఇలా కూర్చొని అని కూడా పిలుస్తాను. ఎందుకంటే అది ఇమ్మీడియట్ గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ని కామ్ డౌన్ చేస్తుంది. అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ అరోమాస్. మీరు నమ్మరు, నేను ఆపుకోలేక మీ ముందు న్యాచురల్ గా ఉంటాను నేను. సో కాబట్టి నేను ఇంట్లో కూడా ఇలాగే చేస్తాను, ఎందుకంటే అది ఇమ్మీడియట్ గా స్మెల్ కామ్ డౌన్ చేస్తుంది. లైక్ యుల్ గెట్. అందుకనే మనం స్ట్రెస్ లో ఉన్నప్పుడు టీ తాగమనేది ఎందుకు, దాంట్లో అరోమాస్ లోపల ప్రాపర్టీస్, బట్ ఇమ్మీడియట్ స్మెల్ ఆల్సో దట్ కామ్ డౌన్ యువర్ నర్వస్ సిస్టమ్. సో ఇప్పుడు ప్రెసెంట్ ఈ డ్రింక్ కనుక మనం చూసుకుంటే మోస్ట్లీ డైజెషన్ మీద బాగా వర్క్ చేస్తుంది. డైజెషన్ అట్ ద సేమ్ టైం వింటర్లో ఏదైతే మీకు కంజెషన్ కానీ లేకపోతే దగ్గు, జలుబు ఇలాంటివి ఉంటే పనిచేస్తుంది. వెయిట్ లాస్ కూడా చాలా పనిచేస్తుంది. ఈ వర్డ్ ఉంటే చాలు నాకైతే. ఎందుకు వెయిట్ లాస్ ఏంటి ఇందులో అని అంటే ఖచ్చితంగా మనకి సోంపు, తర్వాత అజ్వైన్, జీలకర్ర, ఫైబర్. ఆ ఫైబర్ ద్వారా మన లోపల ఉన్న తిన్న ఫుడ్ నంతా ప్రాపర్ గా బయటకి ఎలిమినేట్ చేస్తుంది కాబట్టి ఫ్యాట్ డిపాజిట్ అవ్వదు. సో దానివల్ల ఫిల్లింగ్ కూడా ఉంటది. మీరు మార్నింగ్ తాగగానే మీకు ఇమ్మీడియట్ గా ఆకలి కూడా వేయదు. సో ఇట్స్ అ ఫిల్లింగ్. సో అన్నిట్లలో ఫైబర్ ఉంది. సూపర్. సోంపులో ఉంది, జీలకర్రలో ఉంది, సో కాబట్టి వాములో ఉంది. సో కాబట్టి కంప్లీట్ ఫుల్ ఫిల్లింగ్ కాబట్టి మీకు ఆకలి కూడా అవ్వదు. మీరు ఎట్లా కొన్ని రోజులు వాడి చూసి చెప్పద్దు. అట్లీస్ట్ మీరు ఖచ్చితంగా ఒక 40 days, ఇన్ఫాక్ట్ 40 days అనా ఇలాంటి మంచి హ్యాబిట్స్ ఇట్స్ లైఫ్ టైం వి. ఇట్స్ వే ఆఫ్ లైఫ్. పొద్దున్నే లేచిలా కళ్ళు గంతులు కట్టినా వచ్చి చాయ్ పెట్టుకుంటారు కదా, చాయ్కి ముందు చాయ్ పని చేయాలా మేడం అని పెడతారు. అస్సలు చెప్పను నేను, అలా ఎవరి మనసు చంపలేను. కానీ ఇది తాగిన తర్వాత అది కోరదు, కోరితే హాఫ్ తాగేది. సో కాబట్టి దట్ ఈస్ మై టిప్. సో మంచి స్మెల్, మంచి డీప్ అయిపోయింది చూసినా సిమ్మర్ లో కొంచెం ఎందుకంటే అవన్నీ మనకు ఇందులోకి వచ్చే వరకు ఉండండి. స్మెల్ వస్తుంది కంపల్సరీ ఒక 5 to 6 minutes మినిమమ్, 8 minutes మాక్సిమమ్ బాయిల్ అయిన తర్వాత బంద్ చేసేసి నౌ వి విల్ సర్వ్ మై ఫేవరెట్ టీ. వావ్ కదా, ఇంత బ్యూటిఫుల్, సూపర్ కలర్. సో మా ఫ్రెండ్స్ వీళ్ళు అంటారు నేను ఇంటికి పోతే గ్రీన్ టీలే పోస్తుంది, కాఫీలు పోయేది అనుకుంటారు, వెయిట్ చేస్తుంటారు ఇప్పుడు. సో కొంతమందికి చప్పగా ఉంది, తీయగా లేదు, ఇలాంటి రుచుల వాళ్ళు ఉంటారు కదా, ఆ రుచుల వాళ్ళ కోసము యూ కెన్ యాడ్ కొంచెం హనీ, కొంచెం వెరీ మచ్ అంటే చాలా తక్కువ మోతాదులో వేయండి. నేనైతే ప్రిఫర్ చెయ్యను, ఎందుకంటే మనకు ప్యూర్ది దొరుకుతుందా లేదా కూడా ఒక రైన్ పరిస్థితి కాబట్టి కొంచెం టేస్ట్ కోసము. అండ్ ఆస్కార్బిక్ అది విటమిన్ సి ఏదైతే ఉంటుందో దీన్ని జస్ట్ ఒక చిన్న కప్స్ కదా, మేమైతే మా అమ్మ చూస్తే అబ్బా ఎంత చిన్నది తాగుతుంది అనుకుంటుంది, మా చాలా పెద్ద కప్స్ లోటాల్లో తాగుతారు మీరు అంటది అమ్మ. సో నేను మనకి జస్ట్ చిన్న కప్పు కాబట్టి హాఫ్ లెమన్ లో స్క్వీజ్ చేసాం. ఓకే జయ, మా ఇంటికి వస్తే హోస్ట్ చేసినట్టు ఈ రోజు నేను మీకోసం. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ఫర్ యూ. ఓకే, మీకు కూడా ఇది చూస్తున్నప్పుడు ఇది పెట్టుకొని వచ్చి మాకు ఈ టైంలో చేర్స్ కొట్టి హ్యాపీగా తాగండి. ఎస్, అంతేనా? ఎస్. హెల్దీ డ్రింక్. ఆహా, జీరా వెళ్తుంది కదా, కానీ జీరాని లైక్ చేసే వాళ్ళు జీరా రైస్ ఫేవరెట్ ఉంటారు కదా. నేను ఎక్కడికి వెళ్ళినా వెజ్ తింటే కనుక జీరా రైసే. అవును, జీరా రైస్ దాల్, అంతే. అమేజింగ్ కాంబినేషన్. చాలా చాలా బాగుంది. అంటే ఇది బాగుందా బాగోలేదా అది కాదు, హెల్త్ కి మంచిదా కాదా, బట్ స్టిల్ బాగుంది. కానీ ఎస్, స్టిల్ బాగుంది, జెన్యూన్ గా బాగుంది. మీరు ట్రై చేయండి, రియల్లీ నైస్. డెఫినెట్ గా మీరు ఎందుకంటే ఈ రెసిపీలో నా ప్రేమ కూడా ఉంది మీ దగ్గర. సో ఖచ్చితంగా అలవాటు చేసుకోండి. ఈ రోజు నుంచి మీ ఇంట్లో మార్నింగ్ డ్రింక్
మాదే. ఎస్. థ్యాంక్ యూ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.